రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్లు విడుదల చేయాలని, వైద్య విద్యను ప్రైవేటీకరణ ఆపాలి, ఉన్నత విద్యకు శాపంగా మారిన జీవో నంబర్ 77 రద్దు చేయాలి, డిగ్రీ అడ్మిషన్లు ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి పాత విధానంలో కొనసాగించాలని, ఆ సకాలంలో నోటిఫికేషన్ విడుదల చేయాలి, విద్యార్థి సంఘాల నాయకుల విద్యా సంస్థల్లో ప్రవేశించకుండా తీసుకువచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలి, ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు, ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి. విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక, ఉద్యోగాలు వచ్చినా వెళ్ళలేక, ఇవాళ పై చదువులు చదవలేక ఇళ్లలో ఉన్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే 100 రోజుల్లోనే విద్యార్థులకు ఏ కష్టాలు ఉండవని చెప్పినటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి 6,400 కోట్లు విడుదల చేయకుండా గత అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించినటువంటి 600 కోట్ల రూపాయలు కేవలం ప్రకటనలకే పరిమితమైనవి తప్ప నేటి వరకు కూడా విడుదల కాకపోవడం బాధాకరం. మరి తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఉన్నత చదువుకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఖాళీగా ఉన్నటువంటి బోధనేతర సిబ్బంది పోస్టులు మరి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ దాదాపుగా మీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైగా గడుస్తా ఉన్నా కూడా నేటికి రాష్ట్రంలో దాదాపు 8-9 విశ్వవిద్యాలయాలకు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ కొనసాగిస్తున్నారు. మరో ప్రధానమైనటువంటి అంశం, యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ నియమించడంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సెర్చ్ కమిటీ ఏర్పాటు చేసింది. మరి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ నియమించడానికి ఆ సెర్చ్ కమిటీలో ఎవరు ఉండాలా? మరి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు లేదంటే పేరు కాల్చిన ప్రొఫెసర్లు ఉన్నా కూడా ఇవాళ ప్రైవేట్ సంబంధించినటువంటి మరి గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్లను సెర్చ్ కమిటీలో నియమిస్తున్నారు. అంటే ఇవాళ ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది సరైంది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మెడికల్ కళాశాల కూడా 10 మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి మరి మొన్నటి రోజున కేబినెట్ సమావేశంలో మరి చర్చించుకోవడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ గా ఇదే మరి ఎస్కే యూనివర్సిటీలో మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఉన్నత చదువులకు శాపంగా మాటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేస్తామన్నారు. ఇదే మంగళగిరిలో మరి వైద్య విద్యకు దూరం చేసేటువంటి పద్ధతుల్లో వైసీపీ గవర్నమెంట్ 107, 108 జీవో తీసుకొస్తే ఆ జీవోని రద్దు చేస్తామని చెప్పి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇవాళ మీరు ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థి తల్లిదండ్రులకు అనేక హామీలు ఇచ్చి వాళ్ళ కత్తెనెక్కిన తర్వాత సంవత్సరం అవుతా ఉన్నప్పుడు మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ ప్రజాప్రతినిధులు వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులకు చైర్మన్లు, డైరెక్టర్ పోస్టులు ఫిల్లు చేసేదాని మీద ఉన్నటువంటి శ్రద్ధ విద్యారంగంలో విద్యార్థులకు సమస్యలు తీర్చడంలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పి ఏఎస్ఎఫ్ గా అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా మరి నిన్నటి రోజు నుంచి ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఏదైతే విద్యార్థులకు ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రయత్నం చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మరొక ప్రధానమైనటువంటి అంశం, ఇవాళ ఏ సమావేశాలలో ముఖ్యమంత్రి గాని విద్యాశాఖ మంత్రి గాని రాష్ట్ర లోటు బడ్జెట్ ఉంది, డబ్బులు లేవు, హామీలు అమలు చేయలేకపోతామంటున్నారు. ఇదే మీ సభలు సూపర్ 6 అంటూ సూపర్ హిట్ అంటూ ఆ సభలకు వెచ్చించినటువంటి ఖర్చు విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకూడదని చెప్పి ఏఎస్ఎఫ్ గా అడుగుతున్నాం. అసెంబ్లీ సమావేశాలను మరి చర్చించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యారంగ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలి, చర్చించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈ యొక్క విద్యారంగ సమస్యలపైన అసెంబ్లీలో చర్చించాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని పిలుపునియడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాలు, 11 రాజ్యసభ స్థానాలు, 58 మంది ఎమ్మెల్సీలు, వీరంతా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పదవుల్లో అధికారంలో మా యొక్క తల్లిదండ్రులు పెట్టేటువంటి పన్నుల రూపంలో అన్ని రకాల ఆర్భాటాలకు మీరు అర్హులుగా ఇవాళ రాజ్యం వెళ్తా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు మాత్రం రోజు రోజుకు పెచ్చరిల్లిపోతా ఉన్నాయి. వాటిని పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు.
గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నిటినీ విడుదల చేస్తామని చెప్పి యువగలం పాదయాత్రలో పాలకొల్లు నుంచి ఇచ్చాపురం వరకు హిందూపురం వరకు ఈ యొక్క యువగలం పాదయాత్రలో నారా లోకేష్ లేకపోతే ఆయన యొక్క కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. ఆ మేరకు అన్ని రకాల బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఇవాళ కోన శశిధర్ లాంటి వాళ్ళు పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు తప్ప ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల ఉన్నత విద్యారంగానికి చదువుతున్నటువంటి ఈ యొక్క ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత విద్యలో ఉన్నటువంటి విద్యార్థులు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉండడం వల్ల సర్టిఫికేట్ కాలేజీల్లోనే మగ్గుతూ అర్ధాంతరంగా చదువును ఆపేస్తూ మరికొంతమంది ఈ యొక్క ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏమైనా నిద్రపోతా ఉందా, లేకపోతే నిద్రపోయినట్టు ఏమైనా విద్యాశాఖ మంత్రి ఉన్నాడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. పైపెచ్చు మీరు చెప్పినటువంటి 107 జీవోను రద్దు చేయరు, 108 జీవోను రద్దు చేయరు. దుర్మార్గపూరితంగా మరి కేబినెట్ సమావేశాల్లో మీరు ఉన్నటువంటి 17 మెడికల్ కళాశాలను 10 మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తా ఉన్నారు. నిస్సిగ్గుగా దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ మీకు సీట్లు కేటాయిస్తున్నామంటే